స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నా పేరు షారా. నేను సిరిసిల్ల నుండి వచ్చాను. అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా కొడుకుకి 20 సంవత్సరాలు ఉంటాయి. నా కొడుకుకి కాళ్ళు బాగాలేవన్నమాట, నడవలేడు. అయితే నేను చాలా వేదనలో ఉన్నప్పుడు తల్లిగారి గురించి నాకు ఏమాత్రం తెలియదు. నేను యూట్యూబ్లో కూడా ఎప్పుడు చూడలేదు. అయితే నేను వెళ్ళే మందిరంలో 2 అక్కలు ఉంటారు. వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి వాళ్ళ భర్తలతో సహా వచ్చి ఇలా అమ్మ దగ్గరికి వెళ్దాము, బాబుకి మంచిగా అవుతుంది అని చెప్పారు. చెప్తే జనవరిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. 21 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు అప్పుడు తీసుకెళ్తే అమ్మ ఏమందంటే, ఒక వారం రోజులు ఉంచమ్మా బాబునంటే, నా సమస్య నిమిత్తం నేను ఎప్పుడు కూడా ఒక వారం రోజులు ఉండలేదన్నమాట. అయితే సరే ఇంత అవస్థపడుతున్నాం, సరే ఒక వారం రోజులు అక్కడ ఉందామని చెప్పి జూలై 28వ తారీఖు నాడు మా బాబుని తీసుకుని వెళ్ళిన తర్వాత 3 రోజులు ఉన్న తర్వాత 4వ రోజు 3 రోజులు గోపాలపురంలో ఉన్నాము. 4వ రోజు ఇక్కడ పాల్గారు మీటింగు. ఆ రోజు పాల్గారు వచ్చారు. మీటింగ్ అయిపోయిన తర్వాత తల్లిని కలవడానికి ఆ రోజు సమయం సరిపోలేదు. తల్లి మా కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది మా ఇంట్లో దాడి చేస్తున్నట్టుగా కనపడిందమ్మ. మరి వాళ్ళని అర్జెంటుగా ఇంటికి వెళ్ళమను అని చెప్పి సిస్టర్తో ఫోన్ చేయించారు. అది నాకు ఏం అర్థం కాలేదు. మరి వారం రోజులు మన్నారు తల్లి, మరి అమ్మని కలవడానికి కూడా వీలు కాలేదని నేను అనుకొని మళ్ళీ సంతోష్ సిస్టర్ గారికి ఫోన్ చేశాను. మరి అమ్మని కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్తామమ్మా అన్నప్పుడు తల్లిగారిని అడగడం, తల్లిగారు మా కొరకు మరి రమ్మని చెప్పడం, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి ఎంత ఓదార్పుతో మమ్మల్ని ఆదరించారంటే, మా కొడుకు చెప్పి చాలా బాధపడ్డాడు. మా కొడుకు 3 సార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశాడంట. మాకు తెలీదు, మేము పనికి వెళ్ళిపోతాము, మా పాప కూడా కాలేజీకి వెళ్ళిపోతుంది. చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. తల్లి అయితే అన్నది, బాబు నువ్వు అలా చేయకూడదు, నువ్వు అలా చేస్తే తల్లి ఎంత బాధపడుతుంది. నా కొడుకుని చూడు, నా కొడుకు అంటే నువ్వు ఇంకా ఇబ్బంది కదా ఏం లేవు కదా, నువ్వు ఎప్పుడు కూడా అలా చేయకూడదని చెప్పి, మరి అమ్మ నువ్వు వెళ్ళు, మరి ఎలా వెళ్తావు, ఈ టైంలో ఏమైనా ఉంటాయా అంటే, అమ్మ ఏముండు, మరి ఇప్పుడు ఏం చేయాలంటే, మరి 12 గంటలకు ట్రైన్ ఉంటుంది అంటే ఫోన్లో చూసారనమాట. ఫోన్లో చూసినప్పుడు అసలు 12 గంటలకు ముందు ఏం లేవు, 12 గంటల తర్వాతనే ట్రైన్లైనా బస్సులైనా ఉన్నాయి ఖమ్మం నుంచి. అయితే తల్లి ప్రార్థన చేసి అన్నారు, ప్రభువా వీరికి ఏమైనా సహాయం చేయి, మరి వెళ్ళే మార్గంలో తోడుగా ఉండని చెప్పారు. మాకు బాబుకి ప్రార్థన చేసి ఏమన్నా అంటే, బాబు నువ్వు ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నం చేయొద్దు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఒక రోజున నీకు స్వస్థత ఉన్నది, నువ్వు సాక్ష్యంగా నిలబడతావు, దేవుడు నన్ను వాడుకుంటాడని చెప్పిన తర్వాత తల్లి మా కొరకు బాక్స్ కట్టించి కొంత ధనమున్న నాకు ఇచ్చి, నా భర్తకు ఫోన్ చేసి వీళ్ళని పంపిస్తున్నాను, వీళ్ళకి ఏమన్నా దారిలో ఇబ్బంది కలుగుతుందేమో నువ్వు చూసుకో అని నా భర్తకు ఫోన్ చేసి చెప్పి మమ్మల్ని పంపించిన తర్వాత ఆ ఫోన్లో చూస్తే ట్రైన్ 12 గంటల వరకు ఏం లేవు కదా. నేను తల్లి యొక్క ఆటోలోనే వీళ్ళను స్టేషన్ దగ్గర విడిచిపెట్టి రమ్మని ఆటోను కూడా పంపించింది. స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 12 గంటల వరకు లేమన్న ఒక ట్రైను 9 గంటలకు ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి 9 గంటలకు మరి ఆ ట్రైన్ వచ్చి నేను ఎక్కడో రావడం జరిగింది. మరి ఇంకొక విషయం ఏంటంటే, మరి మేము మేస్త్రి పని చేస్తాం అనమాట, ఇల్లులు కట్టే పని. అయితే మాకు పని లేదు. అమ్మను అడిగాము, అమ్మ ప్రార్థన చేయండి, మరి పని కూడా లేదని అంటే అమ్మ పని గురించి కూడా ప్రార్థన చేసింది. నేను ఇంటికి వచ్చేసరికి 1 సంవత్సరానికి సరిపడా పనిని దేవుడు మాకు అనుగ్రహించాడు. మాకు ఇప్పుడు ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును. ఆమేన్.